నమస్కారం. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న స్వర్ణక్ష, అదే రకంగా శివరామ అన్న, ఇంకా నరేష్ అన్న, ఎక్స్ఎంపీపీ గారు, ఎక్స్ఎంపీసీ గారు, ఎక్స్ఎంపీపీ గారు, ఆర్డీఓ గారు, మిత్రులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఎంబీఓ గారు, అందరు హెడ్ మాస్టర్స్, టీచర్స్, చిన్నారి బాలబాలికలు, పుర ప్రముఖులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత గత సంవత్సరం 8th, 9th, 10th క్లాసులో ఉన్న ఆడపిల్లలకి గడిచిన సంవత్సరం పిఎస్ఆర్ ట్రస్ట్ అంటే మా కుటుంబ ట్రస్ట్ నుంచి వారందరికీ ఉచితంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆడపిల్లలు డ్రాప్ అవుట్స్ ఉండొద్దని, వారికి మంచి సౌకర్యం కల్పించాలని లాస్ట్ ఇయర్ ఆ 3 క్లాసులకి ఇచ్చాం. ఈ సంవత్సరం 7th నుంచి 8th క్లాస్కి ఎవరైతే వచ్చారో ఆ పాపలకు కూడా సుమారు ఈ మండలంలో తిరుమలాయపాలెం మండలంలో అన్ని మండలాల్లో లాగా తిరుమలాయపాలెం మండలంలో కూడా 92, 93 సైకిళ్లు ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ఇంకో కొన్ని క్షణాల్లో చేసుకోబోతున్నాం. ప్రధానంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళ పిల్లలు కూడా మంచి ఉన్నతమైన చదువులు చదవాలని, పేదవాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోరికలు వాళ్ళు నెరవేర్చుకోలేని కోరికలన్నీ వాళ్ళ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని తాపత్రయంతో ఒక పూట తిండి తినకుండైనా తన పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలని తాపత్రయపడుతూ గత ప్రభుత్వంలో ఏవైతే ఆనాటి ప్రభుత్వం విస్మరించిన కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఆ పేదవాళ్ళకి పూర్తిగా భరోసా భద్రత ఇస్తూ ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్న సంగతి మీకు తెలియంది కాదు. మన పాలేరు నియోజకవర్గమే తీసుకుంటే ఈ గడిచిన 18-19 నెలలలో సుమారు 449 కోట్ల రూపాయలు విద్య కోసం, ఇంకా ఈ డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు ఇటువంటివి కాకుండా ఇన్ఫ్రాకు సంబంధించిన దాంట్లో 449 కోట్లు శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. అందుట్లో జేఎన్టీయూ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఐటీఐ తిరుమలాయపాలెం కావచ్చు, అదే రకంగా కూసుమంచులో జూనియర్ కాలేజీ కావచ్చు, ఇలా తిరుమలాయపాలెంలో ఒక హాస్టల్ కావచ్చు, ఇలా అన్ని కలిపి 449 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేసుకుని వివిధ దశల్లో పనులు కూడా ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంతేకాదు పేదవాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళ పిల్లలు చదువుకునే విధంగా మంచి బువ్వ పెట్టాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే డైట్ ఛార్జీల్ని 40% పెంచడమే కాకుండా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి 200% పెంచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. ఇలా మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంతకుముందే స్థానిక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఏ రేషియోలోనైతే స్టూడెంట్స్ ఉండాలో, ముఖ్యంగా హెడ్ మాస్టర్స్ కి, ఎంబీఓ గారికి, టీచర్స్ కూడా చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఏ రేషియోలోనైతే స్టూడెంట్స్ ఉండాలనో ఆ రేషియోలో ఉండే విధంగా ఏదో అడ్మిషన్ల టైంలో అడావుడికి పడటం కాకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా మరిన్ని జాయినింగ్స్ ఉండే విధంగా మోర్ దాన్ 20-22% ఫర్ టీచర్ కు ఉండే విధంగా మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలని కూడా ఈ వేదిక ద్వారా అందరూ టీచింగ్ ఫ్యాకల్టీని, ముఖ్యంగా ఎంఈఓ గారిని, హెడ్ మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా, పిల్లలకు కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. మీ తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, భవిష్యత్తు మీకోసం ఎన్ని కలలు కంటున్నారో మీకు తెలియంది కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ తల్లిదండ్రుల కళలతో పాటు మీ టీచర్స్ ఆలోచనలు, మీ టీచర్లు మీ మీద పెట్టుకున్న హోప్స్ కూడా ఫుల్ఫిల్ చేసే దాంట్లో మీలో ఉన్న ప్రతి స్కిల్ ని
బయటికి తీసి మీరు ఉన్నతమైన స్థానాలకు రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ దీవిస్తూ ఆల్ హెడ్ మాస్టర్స్ కి, ఎంఈఓ గారికి, టీచర్స్ కి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి యావరేజ్ ఏదైతే రేషియో ఉండాలనో స్టూడెంట్స్ పర్ హెడ్ మాస్టర్ పర్ టీచరు మోర్ దెన్ 23 నుంచి 25 ఉండాలని అనుకుంటున్నాము. దానికి తగ్గకుండా ఉండే విధంగా ఇప్పటి నుంచే మీరు ప్రణాళికలు తయారు చేసుకోవాలని మరొక్కసారి చెప్తూ, ఈ రోజు సైకిళ్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ స్కూల్కి కావాల్సిన కంప్యూటర్ ని తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేస్తాం. అదే రకంగా జెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వాళ్ళు కూడా ఆ పిల్లలకు కూడా ఎలా ప్రాసెస్ చేయొచ్చో చేస్తారని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు.